గోధుమ గడ్డి అండి. ఇది 7 డేస్ పెరిగిన గోధుమ గడ్డి. మనం 7 రోజులు కానీ 8 రోజులు కానీ పెరిగిన గోధుమ గడ్డిని యూజ్ చేయాలి. రక్తహీనతతో బాధపడే వాళ్ళు మార్నింగ్ లేస్తూనే గోధుమ గడ్డిని బాగా జ్యూస్ చేసుకుని తాగేయడం వల్ల బ్లడ్ అనేది చాలా వరకు మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఒక్క నెలలోనే మనము ఇంప్రూవ్మెంట్ అనేది చూడవచ్చు. ఇది చూడండి, కేవలం నేను ఇసుకలోనే గ్రో చేస్తానండి. దీనికి ఎటువంటి మనం మట్టి కానీ ఏం అవసరం లేదండి. కేవలం ఇసుకలోనే వేయచ్చు. కోకో పెట్టున్నా కూడా మనకి ఈజీగా ఇలా మనకు గ్రో అయిపోతుంది. ఒకసారి వేస్తే చాలండి. దీనికి పెస్ట్ అనేది ఏం రాదు. ఇలా మనకి 7 డేస్కి ఇంత మంచిగా వచ్చేస్తుంది. ఇది సెకండ్ టైం వచ్చిందనమాట. ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం అయితే నేను కట్ చేసి పెట్టేశాను. ఆల్రెడీ 4 డేస్ అయితే మేము జ్యూస్ అయితే తాగేసామండి. సెకండ్ టైం మళ్ళీ వచ్చింది. మనకి ఒకసారి వేస్తే ఇలా 2 టైమ్స్ అయితే వస్తుందండి. మార్నింగ్ లేస్తూనే మనము ఇలా కట్ చేసేసుకొని బాగా మిక్సీలో వేసేసుకొని జ్యూస్ వేసి తాగేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఇంత పిడికిడి, ఒక మనిషికి ఒక పిడికిడి కట్ చేసుకొని కొద్దిగా కట్ చేసేసుకొని జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకొని బట్టలో పిండేసుకొని తాగేస్తే బ్లడ్ అనేది అంత మంచిగా ఇంప్రూవ్ ఉంటుంది. మీకు ఇంత హెయిర్ ఇంత ఒత్తుగా రావాలంటే ఈ గోధుమ గడ్డి జ్యూస్ని తప్పకుండా తాగండి.